మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో ప్రోగ్రెస్ కార్డ్ అని ఉండేది. ప్రతి యూనిట్ టెస్ట్ మొత్తం మీద 4 యూనిట్ టెస్టులు ఉంటాయి. ఫస్ట్ యూనిట్ టెస్ట్ క్వార్టర్లీకి ముందు ఉంటుంది, తర్వాత క్వార్టర్లీ ఉంటుంది, తర్వాత ఇంకొక యూనిట్ టెస్ట్ ఉంటుంది రెండోది, ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ ఉంటుంది, ఆ తర్వాత ప్రీ పబ్లిక్ ముందు 2 యూనిట్ టెస్టులు పెట్టేవాళ్ళు. ఇదే ఒక యూనిట్ టెస్ట్ తర్వాత ప్రీ పబ్లిక్ తర్వాత ఇంకొక యూనిట్ పెట్టేవాళ్ళు అనమాట 4. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్కులు, ఆ మార్కులని ఏమో యూనిట్ టెస్ట్లకు వచ్చేటి 25 మార్కులకి, క్వార్టర్లీకి కానీ హాఫ్ ఇయర్లీకి కానీ దీనికి ప్రీ పబ్లిక్ వచ్చేటప్పటికి 100 మార్కులకి పరీక్ష పెట్టేవాళ్ళు. దాంట్లో వచ్చిన మార్కుల్ని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్ళి ఇంట్లో చూపించాలా, తండ్రి లేదా తల్లి సంతకం ఉండాలి అక్కడ, లేకపోతే కనుక రానియరు స్కూల్కి. ఇప్పుడు తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పటికీ స్కూల్స్లో ఇవి నడుస్తూ ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ అయితే పేరెంట్స్ మీటింగ్ పెట్టి మరి పిలిచి మాట్లాడుతూ ఉంటారు. దాన్నే గవర్నమెంట్ స్కూల్స్లో జగన్ వచ్చిన తర్వాత రైజ్ చేసుకొచ్చారు. అంటే చివరికి వాళ్ళకి ఎట్లా ఉన్నాయి మార్కులు ఏంటి, అట్లాగే టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని జగన్ వచ్చాక తీసుకొచ్చారు. దీన్ని మరొక అడుగు ముందుకు వేసి ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నది లోకేష్ టీం. ఆ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ఏ సబ్జెక్ట్లో ఎట్లా ఉన్నాడు, పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, మార్కుల సంగతి, మార్కులు ఉట్టి పరీక్షలదే కాకుండా టీచర్లతో వాళ్ళకి సంబంధించి ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ ఇదంతటినీ కూడా యాప్లో పొందుపరిచేటటువంటి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లిదండ్రులకు ఇందులో ప్రత్యేకమైనటువంటి లాగిన్ ఇస్తారు. పిల్లల హాజరు, పరీక్షలో వాళ్ళకి వచ్చిన మార్కులు, బడిలో చేసిన ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన నివేదికలు, అలాగే స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అట్లాగే టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, ఐఎఫ్సి ప్యానళ్ళు, స్మార్ట్ టీవీలు, ఇలా అన్నీ కూడా ఫోన్లో చూసేటటువంటి కాన్సెప్ట్ పెట్టారు.